సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ ఒక్క దేశాన్ని మాత్రం బ్రిటిష్ కాలనైజ్ చేయలేకపోయింది. అదే థాయిలాండ్. చాలా దేశాలను యూరప్ వారి కాలనీగా మార్చుకున్నారు. కానీ థాయిలాండ్ని మాత్రం ఎప్పటికీ ఇతర పాలనలకు మాత్రం పోలేదు. అందుకే థాయిలాండ్ని ల్యాండ్ ఆఫ్ ఫ్రీ అని అంటారు. ఇదంతా అప్పుడు ఉన్న వాళ్ళ కింగ్స్ వల్లే. వాళ్ళు తీసుకున్న స్మార్ట్ డెసిషన్స్ వల్ల. వాళ్ళు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సైన్స్ ఇంకా పాలిటిక్స్ అన్నీ నేర్చుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కంట్రోల్ ఇవ్వకుండా బిజినెస్ ట్రీటీస్ సైన్ చేసుకున్నారు. వాళ్ళు బ్రిటిష్కి ఇంకా ఫ్రెంచ్కి ఒక బఫర్ జోన్గా ఉన్నారు. బ్రిటిష్ ఇంకా ఫ్రాన్స్ దేశాల మధ్య ఉండటం వల్ల థాయిలాండ్ ఎప్పుడూ ఒక బఫర్ స్టేట్గా స్థానం ఇచ్చింది. థాయిలాండ్ రాజులు విదేశీ ఒత్తిడులను డిప్లొమసీ ద్వారా ఎదుర్కొని నూతన విద్యా విధానాలు, రైల్వేస్, రోడ్ నిర్మాణాలు లాంటివి మార్పులు చేశారు. వీటి వల్ల దేశ అభివృద్ధి జరిగింది. బయట వారితో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇలాంటి స్మార్ట్ స్ట్రాటజీస్ వల్ల థాయిలాండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ ఒక్క దేశం మాత్రం స్వతంత్రంగా దేశంగా నిలిచింది. ఇప్పటికీ గొప్ప దేశంగా నిలిచింది. ఇప్పటికీ అక్కడ జనాలు థాయ్ మాట్లాడతారు, ఇంగ్లీష్ ఇంకా ఫ్రెంచ్ కాకుండా. అక్కడ వాళ్ళు ప్యాడ్ థాయ్ తింటారు, ఈ బర్గర్స్ లాంటివి కాకుండా. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇంకా టూరిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యునిక్ కల్చర్ ఆఫ్ థాయిలాండ్ని ఇష్టపడుతుంటారు. ఇదంతా అప్పుడు రాజులు తీసుకున్న నిర్ణయాల వల్లే.